దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు కీలక సమాచారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అత్యవసర అలర్ట్ సిస్టమ్ను పరీక్షించనుంది. ఈ సందేశం వచ్చినప్పుడు ఫోన్లో గట్టిగా సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఫోన్ వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్పై ప్రత్యేక హెచ్చరిక సందేశం కనిపిస్తుంది. ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా ఆ అలర్ట్ వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇది చూసి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సమాచారం చేరేలా చేయడం ఈ సిస్టమ్ లక్ష్యం. వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి సందర్భాల్లో కొన్ని సెకండ్లలోనే హెచ్చరికలు అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష ద్వారా సిస్టమ్ పనితీరు తనిఖీ చేసి భవిష్యత్తులో మరింత సమర్థంగా పనిచేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ అలర్ట్ సిస్టమ్ను సాచెట్ పేరుతో రూపొందించారు. ఇది కామన్ ఆల్టరింగ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించిన ఈ విధానం ద్వారా ఒకేసారి 1,00,000 మందికి మెసేజ్ చేరుతుంది. నెట్వర్క్ జాప్యం లేకుండా నేరుగా ఫోన్కు సమాచారం అందుతుంది. ప్రమాద ప్రాంతాల్లో ఉన్న ఫోన్లకు మాత్రమే అలర్ట్ పంపే సౌకర్యం ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉంది. ఇది కేవలం టెస్ట్ మాత్రమే, ఎలాంటి ప్రమాదం లేదు. మెసేజ్ వచ్చినప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్ శబ్దం ఎక్కువగా వచ్చినా కంగారు పడకండి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, ఇతరులకు కూడా తెలియచేయండి. దేశంలో అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక అడుగు. భవిష్యత్తులో ప్రాణ నష్టం తగ్గించడంలో ఈ టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషించనుంది. కాబట్టి ఈరోజు మీ ఫోన్ మోగితే అది మీ భద్రత కోసం జరుగుతున్న పరీక్షగా భావించండి.